హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టైమ్ షేర్డ్ పర్సనల్ కంప్యూటర్. సో బిఫోర్ వి బిగిన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. టైమ్ షేరింగ్ అంటే ఏంటి? టైమ్ షేరింగ్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అదేం చేస్తుంది? విచ్ అలౌస్ మల్టిపుల్ యూజర్స్ టు షేర్ ద కంప్యూటర్ రిసోర్సెస్ సైమల్టేనియస్లీ. సో మన ల్యాప్టాప్ ఉంటుంది కదా, దాంట్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేయొచ్చు. అది తెలుసా మీకు? సో అలా మల్టిపుల్ యూజర్స్ కెన్ షేర్ ద కంప్యూటర్ రిసోర్స్ సైమల్టేనియస్లీ. The CPU time is divided into small units called time slices, and each active user or process gets a small portion of the CPU time in rotation. సో ఆ ఎగ్జాంపుల్ కాకుండా నార్మల్గా ప్రాసెస్లో చూస్తే ఒక ప్రాసెస్కి మల్టిపుల్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి అనుకోండి. దాంట్లో ప్రతి ప్రాసెస్కి ఒక పోర్షన్ ఆఫ్ ద సిపియు ఇస్తాం మనము. అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక 5 minutesలో 1 minute ఒక ప్రాసెస్కి, ఇంకొక 1 minute ఇంకొక ప్రాసెస్కి, ఇంకో 5 ప్రాసెస్ ఉంటే 5 ప్రాసెస్కి 1 minute ఇస్తామన్నమాట. సో అట్లా డివైడ్ చేసి రొటేషన్ చేస్తూ ఉంటాము. దాన్ని టైమ్ షేరింగ్ అంటాము. ఇట్ గివ్స్ ఈచ్ యూజర్ ద ఇల్యూషన్ దాట్ దే ఆర్ ద ఓన్లీ వన్ యూజింగ్ కంప్యూటర్. సో ప్రతి ప్రాసెస్ అనుకుంటుంది నేనే యూజ్ చేస్తున్నా సిపియు. బట్ రియాలిటీ ఏంటి? అక్కడ మల్టీ టాస్కింగ్ జరుగుతుంది. ఈవెన్ దో ద సిపియు ఇస్ ర్యాపిడ్లీ స్విచ్చింగ్ అమాంగ్ ద యూజర్స్. లెట్స్ ఇమాజిన్ దెర్ ఆర్ 5 యూజర్ కనెక్టెడ్ టు ద సేమ్ కంప్యూటర్ సిస్టమ్. ఒక కంప్యూటర్ సిస్టమ్కి 5 యూజర్స్ కనెక్ట్ అయి ఉన్నారనుకోండి. ఈచ్ యూజర్ సబ్మిట్స్ ఎ జాబ్. ప్రతి యూజర్ కూడా ఒక ప్రాసెస్ని ఇచ్చాడు. ద సిపియు ఎగ్జిక్యూట్స్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఈచ్ జాబ్ ఫర్ ఫ్యూ మిల్లీ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాం, వీడియో ప్లే చేస్తున్నాం అనుకోండి. వీడియో కాదు, మ్యూజిక్ ప్లే చేస్తున్నాం అండ్ ఇమేజ్ కూడా చూస్తున్నాం అనుకోండి. సో దీంట్లో ఏం జరుగుతుంది? కొన్ని మిల్లీ సెకండ్స్ ఏమో మ్యూజిక్ ప్లే అవుతుంది, కొన్ని మిల్లీ సెకండ్స్ ఏమో ఇమేజ్ వ్యూ అవుతుంది. కానీ అది నానో మిల్లీ సెకండ్స్ కాబట్టి మనకు డిఫరెన్స్ తెలీదు. అది ఎప్పుడు ప్లే అవుతుంది, ఎప్పుడు స్టాప్ అవుతుందని. బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్, వెన్ ద సిపియు సైకిల్స్ త్రూ ఆల్ ద యూజర్ క్విక్లీ, ఎవ్రీవన్ ఫీల్స్ దట్ ద ఓన్లీ జాబ్ దే ఆర్ రన్నింగ్ కంటిన్యూస్లీ. వర్కింగ్ ఆఫ్ టైమ్ షేరింగ్ ఓఎస్. వర్కింగ్ ఎలా మరి అంటే, మల్టిపుల్ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్ త్రూ టర్మినల్స్. అన్ని యూజర్స్ కూడా టర్మినల్తో కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఓఎస్ మెయింటైన్స్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఇన్ ద మెయిన్ మెమరీ. సో ఎవరెవరి యూజర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ యూజర్ రిలేటెడ్ ప్రాసెసెస్ అన్నీ మెయిన్ మెమరీలో లోడ్ చేసి పెట్టుకుంటుంది. అండ్ సిపియూ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఈచ్ ప్రాసెస్కి ఒక షార్ట్ టైం స్లైస్ ఇస్తుంది. 1 second 2 seconds ఇస్తుంది. సో ఆ పర్టికులర్ టైం మాత్రమే ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. ఆఫ్టర్ ఇట్స్ టైమ్ స్లైస్ ఎక్స్పైర్, సిపియూ స్విచ్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్కి. సో దిస్ స్విచ్చింగ్ హ్యాపెన్స్ సో ఫాస్ట్ దాట్ ఆల్ ద ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ క్విక్ ఎక్స్పీరియన్సెస్. సో చాలా తక్కువ మిల్లీ సెకండ్స్లో, నానో సెకండ్స్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ల్యాగ్ అయినట్టుగా, హ్యాంగ్ అయినట్టుగా, లేదంటే వాళ్ళ ప్రాసెస్ స్టాప్ అయినట్టుగా ఏముండదు. వాళ్ళు ఎగ్జిక్యూట్ అవుతున్నారని ఫీల్ అవుతారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టైమ్ షేరింగ్ ఏంటి? అది ఎందుకు మరి అంటే, మినిమైజ్ ద రెస్పాన్స్ టైం. మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు రెస్పాన్స్ టైం అనేది తక్కువ చేయడానికి. అండ్ ప్రొవైడ్స్ ద ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ అండ్ ఎన్ష్యూర్స్ ఫెయిర్ సిపియూ అలొకేషన్ అమాంగ్ యూజర్స్ అందరికీ ఫెయిర్గా సిపియూ అలొకేట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమైజ్ ద సిస్టమ్ యూటిలైజేషన్. ఎగ్జాంపుల్ సినారియో ఏంటంటే, వెన్ యూ యూజ్ అన్ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్, మల్టిపుల్ యూజర్స్ అక్రాస్ ద వరల్డ్ ఎగ్జిక్యూట్ దర్ కోడ్ ఆన్ దేర్ సేమ్ సర్వర్. ఇప్పుడు మనకి డీబగ్గర్ అని ఒక ఆన్లైన్లో కంపైలర్ ఉంటుంది. దాన్ని మనం ఒకరమే యూజ్ చేస్తాం అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటి? ఆ సర్వర్లో చాలామంది కోడ్ చేస్తూ ఉంటారు. ఆ సర్వర్ ఏం చేస్తుంది? టైమ్ షేరింగ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. దానివల్ల ప్రతి యూజర్కి ఒక చిన్న మిల్లీ సెకండ్స్ అలికేట్ చేసి ఉంచుతారనమాట. సో దట్ వీ విల్ ఫీల్ దట్ వీఆర్ ద ఓన్లీ వన్ యూజింగ్ ద కంపైలర్. బట్ ఇన్ రియాలిటీ సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ సిపియూ అండ్ ఐఓ డివైజెస్. ఎఫిషియంట్గా సిపియూను, ఐఓ డివైస్ని వాడతాము. ఈచ్ యూజర్ గెట్ ద ఫాస్ట్ అండ్ ఇంటరాక్టివ్ రెస్పాన్స్, రెడ్యూసెస్ ద ఐడియల్ టైమ్ ఫర్ రిసోర్సెస్ అండ్ ఎనబుల్స్ ద మల్టీ యూజర్ ఎన్వైర్న్మెంట్. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ సిపియూ ఐఓ డివైస్ అంటే, మనం ఇక్కడ ఎఫిషియంట్గా ఎఫిషియంట్గా
సిపియూని యూజ్ చేసుకుంటాం కదా ఐగో డివైసెస్ అని. ప్రతి టైంలో ఒక చిన్న చిన్న టైం స్లైస్లో ఒక్కొక్క యూజర్ యూజ్ చేసుకుంటున్నారు. సో దట్ మనకి అక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ, అండ్ ప్రతి యూజర్ కూడా ఫాస్ట్గా ఇంటరాక్టివ్ రెస్పాన్స్ దొరుకుతుంది, అండ్ రెడ్యూస్ ద ఐడల్ టైమ్ ఫర్ రిసోర్సెస్. మనం దేన్ని కూడా ఖాళీ ఉంచట్లేదు అక్కడ. అండ్ ఎనబుల్స్ మల్టీ యూజర్ ఎన్వైర్న్మెంట్. ఎక్కువ చాలామంది యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే పవర్ఫుల్ సిపియూ కావాలి, చాలా పెద్ద మెమొరీ కావాలి. మెమొరీ ఎందుకు పెద్దది కావాలి? మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకునే ప్రాసెసెస్ అన్నిటిని లోడ్ చేయాలి కదా. అండ్ కాంప్లెక్స్ షెడ్యూలింగ్ అండ్ మెమొరీ మేనేజ్మెంట్ కావాలి, అండ్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ కావాలి. ఎందుకు ఒక యూజర్ ఇంకొక యూజర్ ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రాంలోకి ఇంటర్ఫియర్ కావద్దు. అండ్ ఇఫ్ వన్ ప్రాసెస్ మిస్బిహేవ్స్ ఇట్ కెన్ స్లో డౌన్ ద అదర్స్. సో ఒకటి ఏదైనా క్రాష్ అయిపోతే ఇంకొకటి వేరే దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ సింగిల్ యూజర్. ఒకరే యూజ్ చేస్తారు. ఇందాకలాగా టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టంలో లాగా మల్టిపుల్ యూజర్స్ వాడరు, ఒకరే వాడతారు. అన్లైక్ మెయిన్ ఫ్రేమ్ ఆర్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ దట్ సర్వ్స్ మెనీ యూజర్స్ ఎట్ వన్స్, ఎ పర్సనల్ కంప్యూటర్ OS manages the resources of a computer for one person. It allows that user to run multiple tasks at the same time. This is called multitasking. ఇందాకేంటి డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఇప్పుడేంటి ఒకటే యూజర్ డిఫరెంట్ ప్రాసెసెస్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే పర్సనల్ కంప్యూటర్. అండ్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ మేనేజెస్ ఆల్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఆఫ్ ద personal computer and provides a convenient environment for a single user to perform different tasks efficiently. సో ఒక సింగిల్ యూజర్ డిఫరెంట్ టాస్క్ని ఎఫిషియెంట్గా చేయాలి అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే పర్సనల్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాం మనం. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సింగిల్ యూజరే యూజ్ చేస్తారు. ఓన్లీ వన్ యూజర్ వర్క్స్ ఆన్ ద కంప్యూటర్ ఎట్ ఎ టైమ్. మల్టీ టాస్కింగ్ జరుగుతుంది ఇక్కడ. ఈ ఓఎస్ ఏం చేస్తుంది, సెవెరల్ ప్రోగ్రామ్స్ని ఒకటేసారి యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి పెట్టచ్చు, మీరు ఒక ఇమేజ్ని ఓపెన్ చేసి పెట్టచ్చు గ్యాలరీలో, అండ్ ఒక సాంగ్ వింటూ ఉండొచ్చు. సో మల్టీ టాస్కింగ్. యూట్యూబ్లో ఏదైనా రన్ చేసి పెట్టచ్చు ల్యాప్టాప్లో. సో అలా ఎగ్జాంపుల్ టైపింగ్ ఎ డాక్యుమెంట్, బ్రౌజింగ్ ఇన్ ద వెబ్ అండ్ ప్లేయింగ్ మ్యూజిక్ ఎట్ వన్స్ అట్లా. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. మోస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ అ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. విండోస్ ఎట్లుంటుంది ఆపరేటింగ్ సిస్టమ్, దేని మీద ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి అంత గ్రాఫిక్స్ కదా. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది మోస్ట్లీ. జస్ట్ ఈ లైనక్స్ రిలేటెడ్ వాటిలో మాత్రం మనకి కమాండ్ రిలేటెడ్గా ఉంటాయి. అండ్ డివైస్ మేనేజ్మెంట్ ఆటోమేటికలీ మేనేజెస్ ఆల్ ద పెరిఫెరల్ డివైసెస్ లైక్ కీబోర్డ్, మౌస్, ప్రింటర్, మానిటర్. ఇవన్నీ డివైజెస్ని ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటుంది, మనకేం అవసరం లేదు ఇంకా. ఫైల్ మేనేజ్మెంట్ ఇట్ హెల్ప్స్ ద యూజర్ క్రియేట్, ఆర్గనైజ్, మేనేజెస్ ఫైల్ ఈజీలీ. ఇది అన్ని ఆపరేటింగ్ సిస్టంలో కామన్. సెక్యూరిటీ ఏంటి, ఇది పాస్వర్డ్ రిలేటెడ్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తుంది, యాక్సెస్ కంట్రోల్ ఫర్ ద సిస్టమ్. ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంటుంది, మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్. macOS యూజ్డ్ ఇన్ యాపిల్ కంప్యూటర్స్. లైనక్స్, ఉబంటు, ఫెడోరా, మింట్, ఇవి ఓపెన్ సోర్స్. క్రోమ్ OS యూజ్డ్ బై క్రోమ్ బుక్స్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీగా యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఫర్ నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ సపోర్ట్స్ multitasking for single user, provides strong graphical support, handles input-output devices automatically, ideal for the personal and office use. Disadvantage ఏంటంటే లిమిటెడ్ రిసోర్సెస్ షేరింగ్ ఉంటుంది ఇక్కడ, డిజైన్ ఫర్ ఓన్లీ వన్ యూజర్ కదా. నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ స్కేల్ సిస్టమ్స్ అండ్ మల్టీ యూజర్ ఎన్వైర్న్మెంట్. ఎందుకు, ఇది డిజైన్ చేసిందే ఒక యూజర్కి, అందుకని can be vulnerable and to malware and viruses of the security వీక్గా ఉంటుంది, వైరస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ సమ్మరీ, a personal computer OS serves one user at a time. ఒక్క యూజర్ మాత్రమే యూజ్ చేసుకోగలడు. ఇట్ సపోర్ట్స్ మల్టీటాస్కింగ్, GUI, ఆటోమేటిక్ డివైస్ మేనేజ్మెంట్ అంతా. ఎగ్జాంపుల్ ఏంటి, విండోస్, macOS, లైనక్స్, క్రోమ్ OS. It is a user-friendly one and efficient work చేస్తుంది and perfect for the individual computing needs. సో ఇక్కడి వరకు మీరు చూసారంటే డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బై.